వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి తిరుమలలోని ప్రదర్శన క్యూ లైన్లు, ట్రాఫిక్, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులతో స్వయంగా మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం క్యూ లైన్లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలు పరిశీలించారు. తిరుమలలో భక్తుల రద్దీ పరిస్థితి నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్, ఇతర విభాగాల సమన్వయంతో పనిచేస్తుందని చెప్పారు. క్యూ లైన్లలో భక్తులను క్రమబద్ధంగా పంపిస్తూ తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కి పైగా ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నామని, అదనంగా ఏపీ ఎస్ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి ఎస్పీ గారితో కలిసి మనం క్యూ లైన్ని సందర్శించడం జరిగింది. కోర్స్ ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఫ్యూ అవర్స్కి వచ్చి చెక్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా మోర్ కోఆర్డినేషన్ తోటి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా అడిషనల్గా కొంతమందిని డిప్లాయ్ చేశారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్కి కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు కూడా మన విజిలెన్స్, టీటీడీ సిబ్బందితో కలిసి చాలా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేయడం జరుగుతుంది. దాంతో మనం మీ అందరికీ తెలుసు, మన అవర్లీ ఇన్, అవర్లీ అవుట్ బేస్ చేసి మన క్యూ లైన్లోకి పిలిగ్రిమ్ తీసుకోవడం జరుగుతుంది భక్తుల్ని. సో భక్తుల్ని తీసుకునేటప్పుడు ఏమేమి సెక్యూరిటీ, ఏమైనా ఎస్ఓపీస్ పాటించాలనేది కూడా మళ్ళీ ఒకసారి అందరితో కూడా డిస్కస్ చేసి, ఒకసారి కట్ చేసినప్పుడు వాళ్ళని ఎలా పిఎస్సీలు పంపించాలి, ఒకసారి మళ్ళీ తీసుకునేటప్పుడు ట్రాన్సిషన్ అప్పుడు ఎంత జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళని క్యూ లైన్లో పంపించాలి, పరిగెత్తకుండా, ఒకరినొకరు నెట్టుకోకుండా, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా, అలానే సీనియర్ సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి అనేది. మే నెల ప్రారంభం నుంచే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్టు చెప్పారు. తిరుమలలో అదనపు ఎస్పీ స్థాయి అధికారితో పాటు డిఎస్పీలు, ప్రత్యేక బృందాలు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రోజుకు సుమారు 16,000 వాహనాల రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు. వేసవి సెలవుల ఆధారంగా ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతోంది. ముఖ్యంగా మే 1 నుండి కూడా కావాల్సిన అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఎక్కువగా భక్తులు రావడం వలన వారికి సరిపోయే విధంగా అటు కింద రైల్వే స్టేషను, బస్ స్టాండు, తర్వాత శ్రీనివాసం, విష్ణు నివాసం, శ్రీవారి మెట్లు, అలిపిరి ఈ ఏరియాస్లో కూడా ఎక్కువ మంది భక్తులు రావడం వలన అక్కడ పార్కింగ్ సదుపాయాలు, నైట్ టోకన్స్ ఇచ్చినప్పుడు కూడా రాత్రి వేళల్లో అక్కడున్న అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ స్థాయిలో స్పెషల్ పార్టీస్ కూడా పూల్ చేసి భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని పూర్తిగా ఒక భద్రతాపరమైన చర్యల్లో తీసుకుంటూ ఒకవైపు విజిలెన్స్ విభాగాన్ని వేసవి